ఏ హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు మార్కెట్ మొత్తంలో ఎక్కడున్నా మన టిల్లు అన్న లొల్లు గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. మరి మన టిల్లు అన్న గురించి తెలిసిందేగా, ప్రతిసారి దిల్లుకు చిల్లు పెట్టుకొని ఆడియన్స్ అందరినీ చిల్లు చేస్తూ ఉంటాడు. మరి ఈసారి కూడా లిల్లీతో లొల్లు పెట్టుకున్నాడు. మరి ఆ లొల్లి మొత్తం చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది అండ్ మీరందరూ కూడా దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అండ్ ఎంటర్టైన్ కూడా అవుతున్నారు. సో మరి దానికన్నా ముందు ఈ టిల్లు క్యారెక్టర్ మన ముందు తీసుకొచ్చిన డైరెక్టర్ మల్లిక్ రామ్ గారు మనతో ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి ఈ టిల్లు గురించి ఇంకొంచెం డెప్త్గా ఇందరు తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హలో అండి, హాయ్, నైస్ టు మీట్ యూ. ఐ థింక్ అంటే సినిమా మంచి సక్సెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మంచి పాజిటివ్ వైబ్తోని మంచి ఎనర్జీతో ఉంటారు. బట్ మీరు మాత్రం కొంచెం నిద్ర లేనట్టు చాలా కూల్. ఏంటి వాట్ రీజన్? లాస్ట్ 15-20 డేస్ యాక్చువల్లీ షూటింగ్ స్టార్ట్ చేసాం మేము. 11th లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసాము. 11th to 18th మేము షూట్ చేస్తున్నాం అనమాట. సో షూట్ చేసినంతా మళ్ళీ ఎడిట్ రూమ్కి పట్టుకెళ్ళడం, మళ్ళీ ఎడిట్ చేయటం, కట్ చేయటం, ఫైనల్ ఎడిట్ లాక్ చేసి అసలు నన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఎవరు కూడా అసలు నిద్ర లేవు, ఏమీ లేవు. ది వర్ వర్కింగ్ డే అండ్ నైట్. సో మొన్నటి దాకా 29 దాకా చేస్తున్నాము. సో కొంచెం ఆ నిద్ర అంతా ఇప్పుడు బ్యాలెన్స్ చేస్తున్నాం అనమాట మిగతా రోజుల్లో కుదిరినప్పుడల్లా. అండ్ సక్సెస్ ఒకటి ఎంజాయ్ చేయాలి. సో మీటింగ్, లిటిల్ లేట్ నైట్ పార్టీస్ కొంచెం ఏవో అవుతుంటాయి కదా సక్సెస్ అనగానే. సో యా, బట్ నాకు ఎందుకు సక్సెస్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి ఇప్పట్లో సినిమా ఎంత సక్సెస్ అవుతున్నా ఎవరు ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు సార్ నాకు ఎందుకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక సక్సెస్ వచ్చేలోపే దాన్ని ఎంజాయ్ చేసేలోపే ప్రొడ్యూసర్లు వేరే స్క్రిప్ట్స్ రెడీగా ఉండమంటారు, లేకపోతే పేమెంట్లు ఇచ్చేస్తారు, దీనికన్నా ఇంకెంత బాగా చేయాలి నెక్స్ట్ది అనేటప్పుడు డైరెక్టర్ మీరు కూడా ప్రిపేర్ అయిపోతారు. ఈ సక్సెస్ అనే దాన్ని ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడున్న టైంలో? అంటే సక్సెస్ కూడా ఎక్కువ రోజులు ఎంజాయ్ చేసినా కూడా అంత ఏముంటుందండి. మీకు కూడా ఒక 3-4 డేస్ ఎంజాయ్ చేయటానికి అంటున్నా. అంటే ఒక హిట్ ఫిల్మ్ లైక్ దిస్ ఇంత బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇట్ ఇన్స్టిల్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ద టీమ్. కానీ అది లైఫ్ లాంగ్ ఉంటుంది. అది కొత్త కాన్ఫిడెన్స్ వస్తుంది, మీకు కొత్త ఫీలింగ్స్ ఉంటాయి, మీకు కొత్తగా రాయొచ్చు కదా. నువ్వేం నేర్చుకున్నావో థియేటర్ చూస్తున్నప్పుడు ఆడియన్స్ రియాక్షన్స్ బట్టి దాన్ని నెక్స్ట్ కథలోకి ఎలా పెట్టచ్చు అన్న కొత్త విషయాలు లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్సెస్ లాగా ఉండిపోతాయి. ఎంజాయ్మెంట్ అన్నది ఏముంది, ప్రాబ్లీ 3-4 డేస్ లేకపోతే మా అయితే వీక్ ఒక హాలిడేకి వెళ్తాం. బియాండ్ దట్ సక్సెస్ మీకు కూడా బోర్ కొడుతుంది, ఎంతసేపు ఎంజాయ్ చేస్తాం అలా అని. సో ఎనీవే విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇమీడియట్లీ. అండ్ సిద్ధు ఇమీడియట్గా షూటింగ్ వెళ్తున్నాడు దీని తర్వాత. అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు రైట్. సో మళ్ళీ సీరియస్ బిజినెస్, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్. సో సక్సెస్ ఇస్ ఫీలింగ్ దట్ ఈస్ దేర్ ఫర్ అ లాంగర్ టైమ్. ఎంజాయ్మెంట్ అన్నది ప్రాబ్లీ మీరు అన్నట్టు తక్కువ సేపే ఉంటుంది. గ్రేట్ సార్. అండ్ మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే దిస్ ద ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్. అండ్ థియేట్రికల్ రిలీజ్ నరుడా డోనట్ అయిందండి. సో హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్? ఇప్పుడున్న జనరేషన్ టిల్లు స్క్వేర్ లాంటి సినిమా గురించి ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ రెస్పాన్స్ని ఒకే రోజు 4 shows చూస్తారు లైవ్గా. అండ్ హౌ డిడ్ యూ ఎంజాయ్ దట్? అసలు ఇట్ వాజ్ సచ్ సరియల్ అండి, డ్రీమ్ లాగా అనిపించిందండి. అండ్ నేను కూడా ఆడియన్స్లో ప్రతి 4 shows ఎంజాయ్ చేశానండి. అండ్ ఆల్మోస్ట్ మేము ఏమైతే ఎడిట్ రూమ్లో జనాలకు నచ్చుతాయి అనుకున్నామో ఎగ్జాక్ట్గా ప్రతి పాయింట్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆడియన్స్కి నచ్చిందండి. దట్స్ వాట్ సో స్పెషల్. అంటే మేము అంత ఆన్ పాయింట్ ఉన్నాం అనమాట రైటింగ్లోనే, అంత కరెక్ట్గా రాసామన్నమాట. వి అండర్స్టూడ్ ది ఆడియన్స్, హౌ అ ఫిలిం ఒక రైటింగ్ లెవెల్ నుంచి ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం లాగా దాన్ని తయారు చేసి ఆడిటోరియంలో దేనికి నవ్వుతారు ఆల్రెడీ క్యాల్కులేటెడ్గా చాలా ఒక ప్లాన్తో ప్రాపర్గా చేసిన ఫిలిం కాబట్టి. సో ఫర్ అస్ దాని రిజల్ట్ ఎప్పుడైతే కరెక్ట్గా వచ్చినప్పుడు వీ ఫీల్ రియలీ హ్యాపీ. ఎస్ సార్. అంటే సినిమాకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు క్రాఫ్ట్స్ మ్యాన్స్ అన్నారు 2 types అని నేను ఎందుకు అనుకున్నాను. ఒకరి పర్సన్ ఏంటంటే క్రాఫ్ట్ మ్యాన్గా 24 క్రాఫ్ట్స్లో నా చెయ్యి ఉండాలి, ప్రతి దాంట్లో ఎక్కడ ఉంటే అక్కడ నేను ఇన్వాల్వ్ అవ్వాలి, ప్రతి దాంట్లో నా పేరు ఉండాలి. అండ్ 1 more person మిగతా వాళ్ళు ఏవాలంటే నాకు ఎందులో దొరికితే అందులో 100% నేను ఇస్తాను, దాన్ని బట్టి మిగతా వాళ్ళు నా గురించి నాకు ఎందుకు ఎప్పుడు కూడా మల్లిక్ రామ్ గారు సెకండ్ దాంట్లో ఉంటారు అనిపిస్తుంది. వెదర్ ఇట్ ఈస్ నరుడా నోరడా అది రీమేక్ అవ్వచ్చు, పెళ్ళిగోల అది ఒక వెబ్ సిరీస్ అవ్వచ్చు. అంటే మనం ఏం చేస్తున్నాం అనేది కాదు, మనం చేసిన దాని గురించి ఎంతమంది బాగా మాట్లాడుకున్నారు అనేది మీ దగ్గర నుంచి కనబడుతుంది. అండ్ హౌ డు యూ డిఫైన్, అంటే దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటారు? నాకు దొరుకుతుంది ఇదే స్పేస్, నేను ఈ సినిమాకి రీమేక్ చేయాలి, దాన్ని నేను రాయాలి. ఇప్పుడు సీక్వెల్ వచ్చింది, ఫస్ట్ దాంట్లో మీరు లేరు, నెక్స్ట్ దానికి వచ్చారు, దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి? అండ్ అప్పటికి వెబ్ సిరీస్లు కానీ ఇవన్నీ ఎవరికి తెలుసు. సో పెళ్ళిగోలతో మీరు ఒక బ్లాక్ బస్టర్ చేసి అండ్ దాన్ని ఎలా డిఫైన్ చేసుకుంటారు మీరు? సో ఫర్ మీ ఎంతో కొంత ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ బోత్ అండి. మీరు ఇచ్చిన 2 వాటిల్లో కూడా ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ బోత్. 24 క్రాఫ్ట్స్ మీద యూ నీడ్ టు హ్యావ్ అ కంట్రోల్. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కసారి ప్రాజెక్ట్ కమిట్ అయిన తర్వాత యువర్ ద గై హూస్ మేనేజింగ్ ఆల్ ద 24 క్రాఫ్ట్స్. మీరే కాల్స్ తీసుకోవాలి, ఎవ్రీ కాల్ యూ షుడ్ మేక్, ఇంక్లూడింగ్ యాక్టింగ్ దగ్గర నుంచి టు
టు బేసిక్ సెట్ ప్రాప్ వరకు అన్ని కాల్స్ మీరే తీసుకోవాలి. దట్ ఈస్ ఆల్ దేర్. కానీ యూ ఆల్సో హ్యావ్ టు లెట్ ద టెక్నీషియన్స్ ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది స్క్రిప్ట్ చదివినప్పుడు, దాన్ని మీరు చేయనివ్వాలి. అది లెట్ ఇట్ బి ఎ స్క్రిప్ట్ దట్ ఈస్ అ రీమేక్ ఆర్ లెట్ ఇట్ బి ఎ స్క్రిప్ట్ విచ్ ఇస్ అ సీక్వెల్ టు అనదర్ ఫ్రాంచైజ్, ఏదన్నా కూడా మిగతా టెక్నీషియన్స్ ఎవరైతే హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళ విజన్ ఏముంది అన్నదాన్ని వినాలి మనం. అంటే మనం వీ షుడ్ నాట్ ఇంపోజ్ ఎవ్రీథింగ్ ఆన్ టు దెమ్. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఇన్ ఆఫ్టర్ మై ఫస్ట్ ప్రాజెక్ట్. తర్వాత నేను నేర్చుకున్నది అందరికీ ఒక విజన్ ఉంటుంది, అది నీతో అలైన్ అవుతుందా లేదా నీ అన్న విషయం ఫస్ట్ నువ్వు వింటే కానీ నీకు తెలియదు. అది నువ్వు ఫస్ట్ ఇది చేసేయండి అని చెప్పేస్తే యూ విల్ నెవర్ అండర్స్టాండ్ ద విజన్ ఆఫ్ అనదర్ పర్సన్. సో దట్ ఈస్ వేర్ ఆల్ ద హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కేమ్ టుగెదర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. విజువల్, సినిమాటోగ్రఫీ టోటలీ మీరు అట్రిబ్యూట్ చేయాల్సింది సాయి ప్రకాష్కి ఎంటైర్లీ. కాస్ట్యూమ్స్ ఎంటైర్లీ లంకా సంతోష్కి అట్రిబ్యూట్ చేయాలి. అండ్ లిరిక్స్, మ్యూజిక్ ఎంటైర్లీ ఫర్ రామ్ మిరియాల గారు. సో ఆల్ దీస్ థింగ్స్ ఎవ్రీబడి హెస్ డన్ దేర్ పార్ట్ అండ్ మేడ్ దిస్ ఫిల్మ్ కమ్ టుగెదర్. అండ్ అందరూ ఒకే ఎవ్రీబడి సో ఎక్సైటెడ్, ఫస్ట్ నుంచి ఎంత ఎక్సైట్మెంట్ ఉన్నారో రిలీజ్ దాకా అంతే ఎక్సైట్మెంట్తో పనిచేశారు కాబట్టి ఇట్ వర్క్డ్ అవుట్ సో వెల్. సార్ అంటే మీ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం తెలుసుకుంటే, అంటే మీరు ఎక్కువగా ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ చైల్డ్హుడ్ కూడా దాని మీద ఎక్కువ జరిగింది. బట్ ఆన్ ఎ సడన్ ఒకసారి పెద్దవంశీ గారు, జంధ్యాల గారు, ఈయన ఇంపాక్ట్ కూడా ఒక టైంలో బిగ్ ఇంపాక్ట్. ఎస్. అండ్ ఆ కామెడీ అనేది ఆ కామెడీ జానర్లో మీకు చాలా స్ట్రాంగ్. అండ్ అలాంటిది సీక్వెల్ రాబోతుంది అండ్ అది కూడా కామెడీ ఎంటర్టైనర్ అన్నప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? ఇప్పుడు దీనికి ఆల్రెడీ మీకు ఒక ఫిల్మ్ ఉంది కాబట్టి, అండ్ ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్. ఇట్ ఇస్ నాట్ లైక్ కామెడీ సినిమాను చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మీరు ఏ జానరా పిక్ చేసుకున్నా దాని జానరాకి ఎంత ఆనెస్ట్గా చెప్పగలం ఆ కథ అన్న దాంట్లో వీల్ స్టార్ట్ రైటింగ్. అండ్ ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేయాలనుకున్నాం. టిల్లు లాంటి క్యారెక్టర్ క్రియేట్ చేయడం అన్నది ఒక ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ వన్స్ ఇన్ లైఫ్ టైమ్ లాంటి క్యారెక్టర్ అనమాట. టిల్లు అనే క్యారెక్టర్ క్రియేట్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ఒకడు బాధపడుతూ మీకు నవ్విస్తున్నాడు అన్న ఒక చాలా సబ్టెక్స్చువల్ కాన్సెప్ట్ నుంచి క్రియేట్ చేసిన క్యారెక్టర్ కాబట్టి, సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ ఇన్ పార్ట్ 1 ఆల్సో. సో ఆ క్యారెక్టర్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అండ్ ఆల్ దట్ ద జాయ్ దట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ ఈ కాన్సెప్ట్ టిల్లు స్క్వేర్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద స్టోరీ, దాని మీద హౌ డిఫరెంట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బీ ఫర్ ఎనీ ఫిలిం. పార్ట్ 1లా ఉందా లేదా పక్కన పెట్టినా కూడా మనం చేస్తున్న కామెడీ ఎంత ఒరిజినల్గా ఉన్నది, స్టోరీ వైజ్, సీన్ వైజు, స్ట్రక్చర్ వైజు ఎంత డిఫరెంట్గా ఉన్నది, కొత్తగా ఉన్నది అని ప్రజెంట్ చేద్దాం అనుకునే ఇంటెన్షన్ నాకు, సిద్ధుకి చాలా ఎక్కువ. ఒకసారి ఏదో కొత్తగా చేయాలి. ఎప్పుడు ఒక లిమిటెడ్ చేసి చేయటం వల్ల మనకి ఏది ఒరిజినాలిటీ అనిపించింది. దట్ ఈస్ వై ఇట్స్ సచ్ ఒరిజినల్ ఫిలిం. అండ్ టిల్లు స్క్వేర్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో అన్ ఒరిజినల్ ఫిలిం. అండ్ దానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నది. ఇప్పుడు టిల్లు స్క్వేర్కి సెపరేట్గా ఫ్యాన్ బేస్, వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ ఫిలిమ్స్ ఆఫ్ ద ఇయర్ 2024 అయ్యింది. is all the precautions like you've said, మేము ఆనెస్ట్గా ఉండడం ఆ కథకి is what is the biggest precaution that we took for the thing. సార్ డీజే టిల్లు అనేది అవుట్ సైడ్ పర్సన్గా చూసి ఎంజాయ్ చేశారు. టిల్లు స్క్వేర్కి ఇన్సైడ్ పర్సన్ అయిపోయారు. ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్గా డీజే టిల్లు చూసి ఈ టైంలో ఎలా మాట్లాడుతున్నారంటే డీజే టిల్లు డైలాగులు తీసి ఇది అంటాడేమో అని అనుకుంటాం. బట్ టిల్లు స్క్వేర్కి మీరు బాగా అడాప్ట్ అయిపోయి ఆ టిల్లు ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది, దీనికి రిప్లై ఎలా ఇస్తాడు అనుకుని ఆలోచించి, బట్ ఎంత ఫ్రెండ్షిప్ చేసేది సార్ టిల్లు అనే క్యారెక్టర్తో మెయిన్. అబ్సల్యూట్లీ. చాలా టిల్లుని యాక్చువల్గా మేము ఒక హ్యూమన్ లాగా ట్రీట్ చేస్తాం, ఇంకో పర్సన్ లాగా ట్రీట్ చేస్తాం. వాడిని ఎప్పుడు ఒక డిఫరెంట్ ఒక క్యారెక్టర్ లాగా, వాడు సినిమాలో ఉంటాడు పుస్తకంలో ఉంటాడు అని కాదు, వాడిని రియల్గా ఒక మనిషిలాగా ట్రీట్ చేస్తాం. టిల్లుగాడు ఇలా అంటాడు, టిల్లుగాడు ఇలా బిహేవ్ చేస్తాడు, టిల్లుని రియల్ పర్సన్ లాగా అనుకుంటాం మేము ఎప్పుడు. సో దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాడు డిసైడ్ చేస్తాడు చాలా థింగ్స్ కథలో, నేను ఇలా అంటాను, నేను ఇలా బిహేవ్ చేస్తాను. బట్ యూ హ్యావ్ టు లెట్ ద క్యారెక్టర్ స్పీక్. అంటే మీకు స్క్రీన్ రైటింగ్లో కూడా చెప్తారు, క్యారెక్టర్ ఏం చెప్దాం అనుకుంటుందో మీకు ఆల్రెడీ చెప్తుంది ఆ క్యారెక్టర్. దాన్ని వదిలేసి మీరు డైలాగ్స్ రాసుకుంటుంది వేరే విషయం, కానీ క్యారెక్టర్ ఒకటి అందాం అనుకుంటూ ఉంటుంది, దాన్ని అనిపించాలి. అది మీరు క్లియర్గా క్యారెక్టర్ పర్సనాలిటీ డిఫైన్ చేస్తే క్యారెక్టర్ ఏమనాలన్నది యాజ్ ఇట్ ఈస్ క్యారెక్టరే అంటుంది. మనకు తెలిసిపోద్ది యాజ్ అ రైటర్ వెన్ వీఆర్ డూయింగ్ దట్. సో దట్ పాసిబిలిటీ ఈస్ దేర్ ఫర్ అ టిల్లు కైండ్ ఆఫ్ గై హూ కెన్ సే ఎనీథింగ్ ఇన్ అ వెరీ ఫన్నీ వే. అండ్ మీకు ఆ ఫన్నీ ఎన్వలప్లో ఇదంతా మనం ప్రతి డైలాగ్ని, వాడి బాధని కానీ వాడి హ్యాపీనెస్ని కానీ ఏది కానీ అన్నిటినీ మీరు ఒక ఫన్ టోన్లో చెప్తున్నారు కాబట్టి ఇట్స్ ఈవెన్ మోర్ స్పెషల్ ఫర్ ది ఆడియన్స్. గ్రేట్ సార్. కొంచెం టిల్లు క్యారెక్టర్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టిల్లు మెడలో ఎప్పుడో ఒక చైన్ వేసుకుంటాం, సో అందులో స్టార్ బాయ్. నాకు ఎందుకు స్టార్ బాయ్ కానీ ప్లే బాయ్ అని వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ డైరెక్టర్గా ఎవరు? ఈజ్ నాట్ అ ప్లే బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ప్లే బాయ్ కాదు, ఎప్పుడు ఒకసారి
ఎప్పుడన్నా ఒక రిలేషన్షిప్లో దిగినా ఇవన్నీ ఏం చేసినా ఫర్ దట్ మ్యాటర్ ఆ అమ్మాయితో వీడు ప్రేమలో పడిపోతాడు. అదే పెద్ద ప్రాబ్లం. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏం పట్టించుకోడు, ప్రేమలో పడిపోతాడు. దాంతో వచ్చిన ప్రాబ్లమ్సే వీడికి అన్నీ. సో టిల్లు ఈజ్ మోర్ లైక్ గై హూజ్ మన ఫ్రెండ్స్లో ఉంటారు ఈ సర్కిల్స్లో ఇలాంటి వాళ్ళు. దే లైక్ దిస్ గై హూ ఆల్వేస్ వాంట్ లవ్. ఎంత ఎంత ప్రేమిస్తూనే ఉంటారు అలాగే ఎన్ని హార్ట్ బ్రేక్స్ అయినా. సో ఐ వాస్ టెల్లింగ్ దట్ అదర్ డే ఆన్ ద స్టేజ్ ఆల్సో. వాడు మన ఫ్రెండ్ లాగా ఉంటాడు ఎప్పుడు, ద గై హూ ఎంటర్టైన్స్ అస్. అండ్ వాడి బాధలోంచి మనం నవ్వుకుంటూ ఉంటాం కదా. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మన పక్కన, వాడిని ఒక ఎక్కిరిస్తుంటాం మనం కంటిన్యూస్గా. సో అలాంటి వాడు అనమాట టిల్లు. సో ఈ లవ్ విషయానికి వచ్చేసరికి హీఈస్ అ వెరీ వెరీ సాఫ్ట్ హార్టెడ్ గై. అంటే చాలా ఇన్నోసెంట్ మన సైడ్ది. సో దట్ ఈస్ వై స్టార్ బాయ్ అని పెట్టిన దానికి ఆబ్వియస్లీ దర్ ఇస్ వీ వాంటెడ్ టు గివ్ హిమ్ టిల్లుకి, సిద్ధుకి పర్టికులర్లీ వీ వాంటెడ్ టు గివ్ హిమ్ అ ట్యాగ్ స్టార్ బాయ్ అని. We wanted to put. So that is how it came. Great. సార్ టిల్లుని ఇన్నోసెంట్ పర్సన్ అన్నారు కాబట్టి సో దాన్ని నేను డిఫైన్ చేయాలనుకుంటున్నాను. అమ్మాయిలతో మాట్లాడినా, ఫ్రెండ్స్తో మాట్లాడినా, ఈవెన్ ఫాదర్తో మాట్లాడినా చాలా కేర్లెస్గా నోటి నుంచి ఏదొస్తే అది మాట్లాడేస్తుంటాను. బట్ వెన్ అమ్మాయి ఇలా రాగానే మమ్మీ ఒక్కసారి కామ్ అయిపోయి అలా కాదు మమ్మీ అని ఒక టోన్ మార్చి వెంటనే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వై ఆ మదర్ అనే క్యారెక్టర్ దగ్గర ఎందుకు టిల్లు అలా చేంజ్ అవుతుంది? మీరు బేసిక్గా మ్యానిపులేట్ చేస్తున్నాడండి. అక్కడ కూడా చిన్న మ్యానిపులేషన్ ఉన్నది. ఇప్పుడు ఫాదర్ తిడుతున్నాడు అనుకోండి, మనం ఇమీడియట్గా మదర్ వెనకాల ఎలా వెళ్తామో, సో మదర్ తను మీదకి వచ్చేస్తుంటే అలా కాదు మమ్మీ అని చెప్పి వాడు ఇమోషనల్ సైడ్ చూపించేసి అమ్మ అలా కాదమ్మా చూడు నన్ను ఎలా హర్ట్ చేస్తున్నాడు మీ ఆయనకి చెప్పు అంటే మదర్ మన సైడ్ వస్తారు కదా. అదనమాట బేసిక్గా చిన్న చిన్న స్కెచ్లు పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అది కాఫీ కోసం కూడా అయ్యి ఉండొచ్చు, ఆడు కావాల్సిన బుల్లెట్ కాఫీ కోసం ఏదో స్కెచ్ చేసి ఎలా తనకు కావాల్సిన పని చేంజ్ చేసుకోవడం. సో అలా ఒక ఇన్నసెంట్ మిడిల్ క్లాస్ బాయ్లో ఉంటాడు టిల్లు. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సో సార్ అండ్ వన్ మోర్ థింగ్, టిల్లు దగ్గర ఆడియన్స్ అందరూ ఎప్పుడు నచ్చిందంటే సినిమాలో ఎంత ఫన్ జనరేట్ చేస్తున్నా ఎప్పటికప్పుడు ఒక మంచి హెల్తీ టిప్ ఇస్తూ ఉంటాడు ఆడియన్స్. ఎలా సార్ అది డీజే టిల్లులోనూ ఒక మంచి హెల్త్ టిప్ ఇస్తాడు అండ్ డీజే టిల్లు స్క్వేర్లో కూడా మంచి హెల్త్ టిప్స్. హౌ డూ యూ డిఫైన్ అంటే దాన్ని అలా ఇప్పుడు అంటే ఒక లేయర్ లాగా అది కూడా ఎక్కడ చెప్పాలి అని డైరెక్టర్గా మీరు కానీ సిద్ధు గారు కానీ అనుకున్నారు? హెల్త్ ఏంటంటే అండి మా గ్యాంగ్స్లోనండి ఓవర్ టైం లాస్ట్ 10 yearsలో కూడా చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయటం, కీటో డైట్ ఇవన్నీ చేస్తుంటారండి మా ఫ్రెండ్స్ సర్కిల్స్లోనే. అండ్ అది మేము కూడా ట్రై చేయటం, అంటే వితౌట్ ఎనీ ఫుడ్ అసలు ట్రై చేసి అది రివర్స్ అయ్యి ఒక ఓన్లీ లెట్స్ తిందాము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, ఓన్లీ లెట్స్ ఈట్ ఓన్లీ ఫ్రూట్సే తిందాం, ఫ్రూట్స్గా ఫాస్టింగ్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కంటిన్యూస్ చుట్టూ వింటుంటే అవన్నీ రివర్స్ కొట్టిన తర్వాత మాకు నవ్వు వస్తుందండి, ఎందుకు అలా చేసాం పిక్చర్లా కానీ. సో ఇలాంటివి హెల్త్ అన్నది చాలా పెద్ద టాపిక్ అండి, హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ అన్నది. అండ్ ఎవ్రీబడి ఈస్ అట్ సమ్ పాయింట్ ఇన్ దర్ లైఫ్ ఆర్ అప్లయింగ్ దట్ టు దర్ లైఫ్స్. హెల్త్ కానీ జిమ్కి వెళ్ళాలనుకుంటారు. అండ్ లాస్ట్ టైం కూడా అన్నా, జనవరిలో జిమ్ మెంబర్షిప్లు ఎంత కొంటారంటే అసలు సంవత్సరం అంతా కొన్న జనవరి 1st కొంటారు జిమ్ మెంబర్షిప్లు, మళ్ళీ ఫిబ్రవరిలో రావడం మళ్ళీ. సో ఆ పర్టికులర్ అలాంటి కొన్ని అందరికీ తెలిసే నిజాలు ఉంటాయి కదా, వాటి మీద మనం జోకేయటం. ఈ ఫాస్టింగ్ కోకోనట్ ఆయిల్ అనేది చాలామంది వాడతారు ఇంట్లో, మంచిది, రిఫైన్డ్ ఆయిల్ వాడకూడదు అంటుంటారు చాలామంది. సో ఇవన్నిటిని సినిమాలోకి తీసుకొస్తే నిజాలు అవి కామెడీగా తీసుకొస్తే చాలా బాగుంటాయని చాలా మీరు సినిమాల్లో టిల్లు చూస్తే మీరు యాక్చువల్లీ చాలా నిజాలే కామికల్గా చెప్తుంటాడు. క్లైమాక్స్ లో కూడా అందుకే జిమ్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేసేసుకుంటాడు, మదర్ తో కోకోనట్ ఆయిల్ ఎక్కడెక్కడ అలా టిప్స్ ఇస్తూనే ఉంటాడు. అవును, టిప్స్ ఇస్తూనే ఉంటాడు. అవి నిజాలు మళ్ళీ దేర్ ఆర్ ట్రూ. వాట్ ఈస్ సేయింగ్ ఇస్ యాక్చువల్లీ యూ కెన్ అప్లై ఇన్ లైఫ్. కానీ వాడు అప్లై చేస్తుంటాడు, వదిలేస్తుంటాడు అన్నమాట. సార్ అంటే నేను ముందు ఆన్సర్ చెప్పే కన్నా అసలు ఫాదర్ నీ క్యారెక్టర్కి పైల్స్ ఎందుకు వచ్చాయని డైరెక్ట్గా మీరు చెప్పండి సార్. నేను ఒకటి అనుకున్నాను పైల్స్ ఎందుకు వచ్చాయి అనుకోండి, సో మీరు చెప్పండి ఎందుకు వచ్చాయి అనుకుంటారు సార్, మీరు దేని ఈ విధంగా డీకోడ్ చేస్తారు దాన్ని? ఎందుకు వచ్చాయి అనేది ఆ సీన్లోనే ఉంటుందండి. పొద్దున్న లేచేది మీరు మైదాపిండి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటావు డాడీ, నువ్వు చెకోడీలు భుజియా సేవ్, రాత్రి మళ్ళీ నువ్వు నైట్ టైంకి పెడతావు ఇవన్నీ పెట్టి మైదా తినేసి పేగల మధ్యలో మైదా పిండి ఉందో, మైదా పిండి మధ్యలో పేగలు ఉందో అర్థం కావట్లేదు డాడీ. అందుకు ఈ మైదా తినటం వల్ల వచ్చే ప్రాబ్లంలు అన్నీ జనాల కోసం చెప్పండి. ఇది కూడా మీకు టిప్పే. మళ్ళీ మీరు మైదా బాగుంటుంది కానీ తింటారు, అది కడుపులోకి వెళ్ళకి చేసే పెంటంతా ఇంకేం ఉండదు, మీకు తెలియదు. మీకు అది హెల్త్కి ఎంత రాంగో అన్నది నోబడీ నోస్. సో అది చేస్తే పైల్స్ వస్తుందని చెప్పడం కోసం వి క్రియేటెడ్ దట్. అంటే టిల్లు స్క్వేర్ కన్నా ముందు నేను డీజే టిల్లు కూడా చూసొచ్చాను, రెండు చూసొచ్చే. బట్ అక్కడ బుల్లెట్ కాఫీ అడిగినప్పుడు మమ్మీ ఎల్లో తీసేసి వైట్తో ఆమ్లెట్ చేయండి, ఆ ఎల్లో తినద్దు పైల్స్ వస్తే అక్కడ అంటాడు ఫాదర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అందుకే
ఆడు ఎల్లో తింటాడు కాబట్టి వచ్చింది. మేము రాసుకున్న టైంలో కూడా ఇది అనుకున్నాం, అరే వాడు ఎల్లో పడేదంటే ఎల్లో ఏం చేస్తారు అంటే ఎల్లో ఇటు తినుంటేనే ఇది అంత జరిగింది అన్నట్టు మేము అనుకున్నాం యాక్చువల్లీ. సచ్ ఎ గ్రేట్ రివీలింగ్ సార్. అంటే ఆడియన్ గా అంటే ఎక్కడికెక్కడ లింక్ చేసుకుంటూ పార్ట్ 1 పార్ట్ 2 చేసుకుంటూ. సార్ నిజంగా అంటే పార్ట్ 1లో లేనప్పుడు పార్ట్ 2 డైరెక్ట్గా వచ్చారు కదా మీరు, అది ఎంతవరకు ఛాలెంజింగ్ సార్ మెయిన్గా? చాలా ఛాలెంజింగ్ అండి. ఇట్స్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు పుల్ ఆఫ్ అ సీక్వెల్. చాలా చాలా తక్కువ సార్లు ఒక సీక్వెల్ సక్సెస్ఫుల్ అయింది. అండ్ ఆ ట్రాక్ రికార్డ్ని బ్రేక్ చేద్దాం అని ఏం లేదండి. అలా అని మేము అలా శబ్దం పట్టుకుని దిగలేదు కానీ, బట్ వీ వాంటెడ్ టు డూ వాట్ ఈస్ ఆనెస్ట్లీ అ సీక్వెల్ ఫర్ డీజే టిల్లు. ఉద్దేశంలో చేసాం అంతే. అంటే మాకు అంతా తెలిసి చేస్తున్నామని కూడా అనలేమండి, చిన్న అమాయకత్వం కూడా ఉంది. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిలిం, బట్ ఒక మంచి సినిమా చేసామన్న క్లారిటీ అయితే ఉన్నది. మంచి సినిమా చేసాం, ఆడియన్స్ తప్పకుండా రిసీవ్ చేసుకుంటారు. ఎంత హిట్ చేస్తారు ఏంటి ఐఎమ్ నాట్ షూర్ కానీ, బట్ ఐమ్ ప్రిటీ షూర్ మేము చేసిన దేన్ని అది బ్యాడ్గా ఉంటుంది అన్న ఎడిట్ రూమ్లోనే అర్థమైపోయింది మాకు. ఇది చెత్త సినిమా అని అనరన్న విషయం మాకు ముందే తెలుసు. రైటింగ్ లెవెల్లోనే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇంత నవ్వుతున్నారు, మీరు ఎంజాయ్ చేస్తున్నారు, 10 మంది చెప్తుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంటే యూ నో దట్ ఎట్ సమ్ పాయింట్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. అంత కలెక్టివ్గా తీసుకొచ్చి సీన్ల కింద పెట్టి ఒక కట్ చేస్తే అది బాగుంటుందని రైటింగ్ లెవెల్ నుంచి మాకు ఒక క్లారిటీ ఉందండి ఆ విషయంలో. సార్ టిల్లు అనే సినిమా ఒక 100% రేషియో తీసుకుంటే డైరెక్టర్గా మీరు ఎంత రేషియో తీసుకుంటారు, సిద్ధు రైటర్గా ఎంత తీసుకుంటారు, రవి ఆంటోనీ గారు, కళ్యాణ్ శంకర్, ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి కెన్ యూ డివైడ్ యాజ్ ఏ పర్సంటేజ్ ఎవరెవరు ఎంత తీసుకుంటారు? అలా అయితే 25 అందరికీ 25% ఇవ్వటమే అదండి. ఎందుకంటే మేము అందుకనే ఫస్ట్ కార్డ్ ఇలా డిఫరెన్స్ ఉంటుందనే మేము ఫస్ట్ కార్డ్ అదే వేసామండి. అందరూ చేసాము ఈ సినిమా, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మేము నలుగురు చేసాం అని చెప్పడం కోసమే అది పెట్టామండి. అండ్ బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు సిద్ధు, బికాజ్ మేమంతా కూడా చేయకముందు హీ వాజ్ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ టిల్లు. ఇన్సెప్షన్లో తను ఉన్నాడు. సో మీకు హీఈస్ వన్ ఆఫ్ ద ఇనీషియల్ క్రియేటర్స్. తను మిమ్మల్ని కలిసి క్రియేట్ చేసిన క్యారెక్టర్ ఈ టిల్లు అన్నది. సో ఎంతో కొంత వీ హ్యావ్ టు గివ్ బిగ్గర్ షేర్ ఫర్ సిద్ధు వెన్ ఇట్ కమ్స్ టు క్రియేటింగ్ దట్ క్యారెక్టర్. ఈ సినిమాకి రైటింగ్ వైజ్ అయితే అందరూ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ హౌ ద ఫిల్మ్ హెస్ కమ్ అవుట్. సార్ ఒక డౌట్ సార్, మెయిన్గా టిల్లు అనే క్యారెక్టర్ మీద ఇట్స్ ఎ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ సార్. ఎప్పుడు టిల్లు ఆయన మీదే మొత్తం వెళ్తుంది, ఆయన డైలాగ్స్తోనే ఆయన నడిపిస్తుంటారు. బట్ ఆడియన్స్కి ఎంతవరకు ఇది మొనాట్ని అవ్వకుండా ఉంటుందని డైరెక్టర్గా మీరు ఎప్పుడైనా డిస్కస్ చేస్తారు? ఆల్రెడీ డీజే టిల్లు చూసారు, బాగా ఎంటర్టైన్ అయ్యారు, చాలా కొత్తగా ఉంది. కానీ గ్యాప్ వచ్చింది కదండి, ఒక 2 years గ్యాప్ రావడం వల్ల వాడు మిస్ అయ్యారని అనిపించింది. ఇమీడియట్గా రిలీజ్ అయ్యి ఉంటే ప్రాబబ్లీ ఉండేది కాదేమో. ఇట్ ఈస్ ఆల్ ఫర్ అవర్ గుడ్ అండి. ఇట్ టుక్ 2 years ఫర్ హిమ్ టు రిలీజ్. టిల్లుని మిస్ అయ్యారు అండ్ అంత బాగా వచ్చింది కదా. టిల్లు క్యారెక్టర్ కూడా అంత టిల్లు స్క్వేర్లో అంత బాగా పర్ఫార్మెన్స్ కూడా మీరు ఏం చూసుకున్నా కూడా మీకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది ఈ సినిమాలో. ఎందుకంటే ఎంత పెద్ద ప్రాబ్లం కదా, లాస్ట్ టైం ఇంత ప్రాబ్లం, ఇప్పుడు ఇంత ప్రాబ్లంలో ఉన్నాడు. సో ఇంకా ఎక్కువ స్ట్రెస్, ఇంకా ఎక్కువ హార్ట్ బ్రేక్. సో ఏది కూడా స్టేక్స్ చాలా హైలోనే ఉంటాయి ఈ పర్టికులర్ కథలో. సో టిల్లు పర్ఫార్మెన్స్ ఆల్సో వాజ్ బ్రిలియంట్ ఇన్ ఇట్, సిద్ధూస్ పర్ఫార్మెన్స్. సో అన్నీ అలా హ్యాపెండ్ ఇన్ దట్ వే వేర్ అన్నీ కుదిరినాయి బాగా. అంటే నలుగురు కరెక్ట్ పీపుల్ ఒక చోట కూర్చుంటే హౌ ఇట్ వర్క్స్ అవుట్, అలా వర్కౌట్ అయింది అనమాట ఈ సినిమా. సో డైరెక్టర్గా మీ దగ్గర నుంచి ఒక సీక్రెట్ తెలుసుకున్నాను. అండ్ మీరు ఒక మిడ్ రేంజ్ ఫిల్మ్స్ అన్ని చేసుకుంటూ వస్తున్నారు. అండ్ విమల్ గారు డిజిటల్లోని ఎంత హ్యాండిల్ చేసినా టిల్లు స్క్వేర్ చూసినప్పటికీ కొంచెం కమర్షియాలిటీగా, కొంచెం పెద్దగా, కవర్స్ అనేవి కొంచెం వైడ్గా అండ్ చూస్తున్నప్పుడు అట్రాక్ట్ అవుతుంది. ఆ సీక్రెట్ ఏంటి, ఎలా బెటర్ దాన్ని దీన్ని కొంచెం కమర్షియాలిటీగా చేయాలని ఫస్ట్ నుంచి అనుకున్నామండి. అంటే మీ సాంగ్స్ చూసుకున్నా ఏం చూసుకున్నా ఇస్ ఆర్ బిగ్గర్, చాలా పెద్దగా చేసాం. అండ్ కాస్ట్యూమ్స్ చూసుకున్నా, విజువల్ చూసుకున్నా, మీరు ఆర్ట్, ఎవ్రీథింగ్ అన్నీ బిగ్ స్కేల్గానే చేద్దాము. లెట్స్ గివ్ దెమ్, మేము ఏమేమైతే నేర్చుకున్నామో పార్ట్ 1 నుంచి వాటిని అప్లై చేద్దాం అనుకున్నాం. కథలో కానీ, విజువల్లో కానీ, పాటల్లో కానీ, అన్ని డిపార్ట్మెంట్స్లో ఏమేమి మనకి బాగా వర్కౌట్ అయినాయి, ఏవేవి మనం పెద్దగా చేయొచ్చు, ఎక్సెంచువేట్ చేసి ఇంకా బిగ్ స్కేల్లో చూపించవచ్చు అన్న ఎవ్రీథింగ్ వీ అప్లైడ్ టు టిల్లు స్క్వేర్ అనమాట. అండ్ దట్ ఈస్ వై ఇట్స్ విజువల్లీ అ వెరీ డిఫరెంట్ ఫిల్మ్, ఎక్స్పీరియన్స్ కూడా వెరీ డిఫరెంట్ ఫిల్మ్ కంపేర్ టు డీజే టిల్లు. సార్ అంటే నేను సినిమా అంతా చూస్తున్నాను, ఒక్క లైన్లోని మీరు సినిమా అంతా చెప్పేశారు. టిల్లు కానీ, టిల్లు స్క్వేర్ కానీ
రాధిక ఏమో ప్రేమించి మోసం చేస్తే చేసింది. అనుపమ ఏమో మోసం చేసి మోసం చేయడానికి ప్రేమించింది. సచ్ గ్రేట్ సార్ అసలు. అవును. అండ్ అంటే అనుపమ లాంటి క్యారెక్టర్ని ఎవరు కూడా అంత ఎక్స్ప్లోర్ చేయరు. అంటే ఇంత ట్విస్టులు పెడతారు అనుపమ క్యారెక్టర్లో అని మేము కూడా ఆడియన్స్గా అనుకోం. అవును. జస్ట్ ఇంకొకసారి మోసం చేస్తుంది టిల్లుని, అది ఏ విధంగా మోసం చేస్తుంది మేము చూడాలి అని అనుకున్నాం. కానీ ఇన్ని ట్విస్టులతో ఎలా ప్లాన్ చేస్తారు సార్ మెయిన్గా స్క్రీన్ ప్లే అనేది మెయిన్? అంటే ఫస్ట్ మీ అమ్మాయిని కాస్ట్ చేసుకుంది అందుకండి, Okay. సో దట్ తన మీద అసలు డౌట్ రాదు. షీ కాంట్ బి ద విలన్, ఇంపాసిబుల్. విలన్ అన్నాడు మురళీ శర్మని మనకు కనిపిస్తుంటుంది. తిన్న విలన్ అయితే బాగుంటుంది అండ్ తిన్న కాస్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఐడియాలో నుంచి చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఆ రోజు. అనుపమని కాస్ట్ చేసి లెట్స్ మేక్ హర్, అసలు ఏమీ తెలియకుండా అమ్మాయి చాలా మంచి దేశం కోసం చేస్తున్న ఒక చాలా దేశభక్తి భావాలు నిండిన ఒక అమ్మాయిలాగా చూపిద్దాం అని అనుకుని క్లైమాక్స్లో రివీల్ చేద్దాం ఈ అమ్మాయి యాక్చువల్ విలన్ ఈ సినిమాకి అన్న ఆలోచన చాలా కిక్ ఇచ్చింది ఫస్ట్ వచ్చినప్పుడే. దట్ ఈస్ వై వీ కాస్టెడ్ హర్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఫిలిం. సో సార్ అంటే టిల్లు మనకు అంటాడు కానీ గొనుపమ బై అనుపమ కానీ, బట్ అసలైన గొనుపం మీరు దించారు అనుపమ ఫ్యాన్స్ అందరికి. స్టిల్ అది అందరూ ఫీల్ అవుతున్నారు. అసలు మల్లిక్ రామ్ గారికి ఏం పాపం చేస్తామేమో అంత దారుణంగా చూపించారు మా అనుపమ గారు. లేదండి, అసలు ఏదో ఇదే ఇలా చూపిద్దాం అనే ఉద్దేశం ఉండదండి. ఆ క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుందని మనం కథలోకి వెళ్తే అప్పుడు మీకు జస్టిఫికేషన్ దొరుకుతుంది. అండ్ తను కూడా షీఈ్ అన్ యాక్టర్ అండి. షీ ప్లేస్ డిఫరెంట్ రోల్స్ ఇన్ ఎవ్రీ మూవీ. మనం తన ప్రొఫెషన్లా చూడాలి, ఎప్పుడు పర్సనల్గా చూడకూడదు. అండ్ తను కూడా షీ వాంట్స్ టు డూ డిఫరెంట్ రోల్స్ ఇన్ హర్ కెరియర్ అండ్ వీ షుడ్ లెట్ హర్ డూ. యాజ్ అ రైటర్ ఐ వాంట్ టు రైట్ సమ్వన్ విత్ సచ్ గుడ్ యాక్టింగ్ టాలెంట్. కొంత కొత్త రోల్ ఇవ్వాలనిపిస్తుంది. ఇప్పుడు తన గర్ల్ నెక్స్ట్ డోర్గానే చూసి వీ ఆల్సో గాట్ వెరీ కంఫర్టబుల్. ఎప్పుడైతే చాలా కంఫర్టబుల్ మనం కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతామో ఇట్ గెట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇట్స్ గుడ్ అనుపమ డిడ్ దిస్ రోల్ అండ్ థ్యాంక్ గాడ్ ఎంత మంచి యాక్టింగ్ ఉన్న అమ్మాయికి వీ కుడ్ గివ్ అ ఛాన్స్ వేర్ షీ కెన్ పుల్ ఆఫ్ అ రోల్ సో డిఫికల్ట్ విచ్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. తను చేసిన పర్ఫార్మెన్స్ విల్ రిమెంబర్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. అండ్ అంత ఈ రాధికాకి ఎంత పేరు వచ్చిందో లిల్లీకి కూడా అంతే పేరు వచ్చిందని చాలామంది చెప్తున్నారు నాకు. సో ఇట్స్ గుడ్. మాకు తెలిసి మేము ఎందుకు చేసాము అండ్ ది ఆడియన్స్ పర్సనల్గా తీసుకున్నారు. పర్సనల్గా తీసుకోకుండా చూడండి సినిమా. యూ విల్ లవ్ అనుపమ ఫర్ ప్లేయింగ్ లిల్లీ. బట్ ఆడియన్స్గా మాకు ఒక క్యారెక్టర్ బాగా నచ్చిందంటే ఆ క్యారెక్టర్ క్రేజ్ పెరుగుతుంది సార్. బట్ అంటే ఒక ఉమెన్ క్యారెక్టర్ లైక్ రాధికకి కానీ లిల్లీకి కానీ ఎంత క్రేజ్ వస్తుందంటే రాధిక ఎంట్రన్స్ అప్పుడు బ్యాంగ్ అయిపోయింది. దాన్ని మాస్ హీరో ఎంట్రీ లాగా అనిపించింది. బట్ ఒక డైరెక్టర్కి ఎలా క్రియేట్ చేస్తారు సార్ దాన్ని మెయిన్గా తెలుసుకోవాలి ఆడియన్స్. సో అట్ సమ్ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు, సంథింగ్ ఏదో జరగాలి ఇక్కడ ఈ పాయింట్లో, వీడు ఎందుకు ఒప్పుకుంటాడు ఈ మిషన్ చేయడానికి అని అనుకున్నప్పుడు వి థాట్ నేహా దిగాలి బస్సు. అది తప్ప ఎవడు మనల్ని అలా పెట్టి ఆ పప్పెట్ చేయలేదు ఇంకెవరు, అమ్మాయి తప్ప ఇంకెవరు రాకూడదు. అండ్ రావటం కూడా అలా బ్లాక్ శారీలోనే రావాలి, అలా వస్తేనే మనకి ఆ మజా ఉంటుంది. అండ్ దానికి కూడా ఒక క్రేజీ ఎంట్రీ ప్లాన్ చేయాలి మనం అని ఒక ప్రాపర్గా ఒక 2 days షూట్ ప్లాన్ చేసి ఆ పర్టికులర్ సీక్వెన్స్ చుట్టూ. దట్ ఈస్ ద మోస్ట్ ఎలాబొరేట్ షూట్ దట్ వీ డన్, కీపింగ్ అసైడ్ ద ఇంటర్వెల్ బ్యాంక్ పక్కన పెడితే ద యాక్షన్ సీక్వెన్స్. మేము మోస్ట్ పర్ఫెక్ట్గా రావాలి, ఇది ఎలాగే రావాలి అని ఫిక్స్ చేసిన సీక్వెన్స్ అది నేహాది. దట్ ఈస్ వై ఇట్ కేమ్ అవుట్ సో బ్యూటిఫుల్. బట్ డైరెక్టర్గా మీరు ఒకటి యాక్సెప్ట్ చేసిన చెప్పినా నాకు ఇంటర్వెల్ బ్యాంగ్లో అనుపమ గారిని చూస్తుంటే ఒక బ్లాక్ వీడియో చూసినట్టు అనిపిస్తుంది. ఎవెంజర్స్లో బ్లాక్ వీడియో అలా ఫైట్ చేస్తుందో ఆ ఎలివేషన్స్ కానీ ఆ స్లో మోషన్స్ కానీ. అండ్ మీరు ఎలా డిఫైన్ చేసుకున్నారు ఇంటర్వెల్లో అనుపమని ఎలా చేంజ్ చేస్తాం, ఒక కాప్లో చూపించినప్పుడు ఎంత స్టైలిష్గా చూపించాలి, ఎంత యాక్షన్ ఎలా ప్లాన్ చేశారు సార్ దాన్ని? అదే తన కాస్ట్యూమ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ప్లాన్తోనే వెళ్ళిందండి. ర్యాండమ్గా ఏదో కాస్ట్యూమ్ అని అనుకోలే, కొన్ని కాస్ట్యూమ్స్ అనుకొని అవి ట్రైల్స్ చేసుకొని వీ సెలెక్టెడ్ ఆన్ అ బ్లాక్ కాస్ట్యూమ్. బ్లాకే కావాలి ఈ టైంలో. అప్పటిదాకా వేరే కలర్స్లో చూపించి అమ్మాయి వైట్తో అపీర్ అవుతుంది, మీకు గుర్తుందంటే వైట్ డ్రెస్తో అపీర్ అవుతుంది, బ్లాక్తో ఇంటర్వెల్కి వస్తుంది. సో అది క్రియేటివ్ కాల్. అది వైట్లో అపీర్ చేద్దాం అమ్మాయిని, కంప్లీట్గా బ్లాక్లో చూపిద్దాం అమ్మాయిని ఇంటర్వెల్కి వచ్చేసరికి అని చూపించగానే సిద్ధుకి షాక్ పడాలి, టిల్లుకి షాక్ పడాలి అన్న ఫ్యాక్ట్ అనుకున్నాం. అండ్ ఓవర్ దట్ త్రూ అవుట్ ద థింగ్ వీ డింట్ మేక్ హర్ వేర్ ఎనీ బ్లాక్ బికాస్ ఆ టైంకే వీ వాంటెడ్ హర్ టు వేర్ అ బ్లాక్ కలర్, అందుకు అనుకున్నాం. అండ్ కాస్ట్యూమ్ ఎలా ఉండొచ్చు అంటే యాక్చువల్గా బ్లాక్ విడో కాదండి, ఏజెంట్స్ మిస్సెస్ అండ్ మిస్టర్ స్మిత్ అనే మూవీ ఉంటుంది, యాంజలినా జోలీ ప్లే చేసింది. ద డిఫరెన్స్ ఫర్ దట్ కాస్ట్యూమ్ ఇస్ దట్ ఫిల్మ్స్ కాస్ట్యూమ్. పోస్టర్లో వేసుకొని ఉంటుంది తను, అండ్ షీ హాస్ గన్స్ అండ్ ఆల్ దట్, యూనో గన్స్ ఇది ఉంటుంది అనమాట, గన్ హోల్డర్ అంతా ఉంటుంది. సో బేసిక్గా రిఫరెన్స్ అక్కడి నుంచి వచ్చింది మాకు. ఒక యాక్షన్ సీక్వెన్స్ ఒకటి చూసినప్పుడు వి థాట్ ఇది బాగుంది, ఇక ఎంత స్టైలిష్గా ఎంత కాన్ఫిడెంట్గా చేద్దాం అనుపమతో is what we thought అనమాట. సూపర్ సార్. సార్ అంటే టెక్నీషియన్స్గా మీకు ఎంత క్రెడిట్స్ ఇచ్చినా ఏ బిగ్ క్రెడిట్స్ గోస్ టు డెఫినెట్లీ నాగవంశీ గారు. అండ్ నాకు అక్కడే ఒక డౌట్ సార్,
అంటే మెయిన్గా ప్రొడ్యూసర్ నుంచి ఎప్పుడు సీక్వెల్ అనే కాల్ వస్తుంది మెయిన్గా. అవును అండ్ టిల్లు స్క్వేర్ కానీ ఇప్పుడు మ్యాడ్ కానీ వీటన్నిటికీ నాగవంశీ గారు ద మెయిన్ పిల్లర్, ఆయన పుష్ చేస్తుంటాడు డైరెక్ట్. బట్ ఆ పుష్ అనేది డైరెక్టర్కి ఎంతవరకు ప్రెజర్గా మారుతుందా, లేకపోతే అది కలెక్షన్స్ కింద, లేకపోతే ఒక మంచి సినిమా కింద మారుతుందా? 100%. మీకు నేను ఒక విషయం చెప్తాను. నాగవంశీ గారు హౌ హీ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ అని. సో మీకు సెటప్ చేయడం చాలా సింపుల్ అండి. అంటే మీకు బయటకు వెళ్తే మీకు అన్ని ప్రాజెక్ట్స్ దర్ ఈజ్ ఆల్వేస్ కొలాబరేషన్ ఆఫ్ బిగ్ యాక్టర్, బిగ్ డైరెక్టర్, బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ కొలాబరేటింగ్. ప్రతిసారి కొలాబరేషన్ వర్కౌట్ అవ్వాలి అంటే మీ ప్రొడ్యూసర్గా మీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎంతో కొంత ఉండాలి. వాళ్ళని ఇప్పుడు యాక్షన్ మాస్టర్ని పెడుతున్నప్పుడు ఏ యాక్షన్ మాస్టర్ కరెక్ట్గా సెట్ అవుతారు, ఎగ్జాక్ట్ యాక్షన్ మాస్టర్ ఈ సీక్వెన్స్కి ఇల్లే పెట్టాలి, ఈ పాటకు ఈయనే కొరియోగ్రాఫ్ చేయాలి అన్న కాల్స్ మేము తీసుకుంటాము. అండ్ ఆ అండర్స్టాండింగ్ కూడా ప్రొడ్యూసర్లకు కూడా ఉండాలి. అంత డైరెక్టర్ చేసుకుంటాడు అని కాదు. ఇక్కడ ఈ ప్రొడక్షన్ హౌస్లో పర్టికులర్లీ దే నో ఎగ్జాక్ట్లీ ఏది కనెక్ట్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది, ఏ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతాయి, హౌ టు ప్రొవైడ్ టెక్నీషియన్స్ హూ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ దట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఈ టెక్నీషియన్స్ కరెక్ట్గా ఉంటాడు, ఎవరిని పెడితే ఆ విజువల్ అలా రాదు. సో దే హ్యావ్ ద డీపర్ అండర్స్టాండింగ్. సో అలానే కాదు, ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు వంశీ సార్ ఏదో మిస్సింగ్ అవుతుంది అంటే వీ వెంట్ బ్యాక్ అండ్ వీ షాట్ సంథింగ్ ఇన్ ద ఫస్ట్ హాఫ్లో. మీకు ఏదో సీక్వెన్స్ ఉందో, మీకు అనుపమ రోహిత్ వాళ్ళ చెల్లి అన్నది సినిమాలో ఎప్పుడూ లేదు. ఇట్ వాస్ నెవర్ దేర్ ఇన్ ద మూవీ. మేము ఇనిషియల్ రాసుకున్న స్టోరీలో డ్రాఫ్ట్లో లేదు. సో వంశన్ చూసి హీ సెడ్ సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఫస్ట్ హాఫ్లో అంటే, అప్పుడు మేము కూర్చొని ఏం మిస్ అవుతుంది అంటే, ఒకవేళ ఈ పిల్ల వాడి చెల్లి అయితే బాగుంటుంది కదా అని ఒక బ్లాక్ రాసుకొని ఎపిసోడ్ రాసుకొని షూట్ చేసుకుని వచ్చాం. ఇప్పుడు నా వంశీ గారు అలా అనటం వల్ల మేము చేస్తాం, లేకపోతే అది ఉండేది కూడా కాదు సినిమాలో. సో ఇన్ దట్ వే చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వంశీ అన్నది ఇందులో. బట్ ఎనీవేస్ వన్ మోర్ థింగ్ సార్, టిల్లు స్క్వేర్ చూసినప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ డీజే టిల్లు అలా రీకాల్ అవుతూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. బట్ అది ఆడియన్స్కి ఎంతవరకు రిస్క్ సార్? ఎందుకంటే డీజే టిల్లుని మళ్ళీ మీరు అంతా చూపిస్తున్నారు, అదే ఫ్లాట్, అదే సెక్యూరిటీ గార్డు, అదే ప్లేస్లు. ఇది మళ్ళీ ఆడియన్స్కి మొన్నట్నే కదా, మళ్ళీ ఇదే చూస్తున్నాం కదా, మళ్ళీ డీజే టిల్లు లేదు. అది అంటే ఇట్స్ ప్యూర్లీ అ గట్ ఫీలింగ్ అండి. అది బాగుంటుంది అన్న ఫీలింగ్. ఎందుకంటే వచ్చే సెలబ్రేటెడ్ సీన్ కదా అది. అంటే వీడి అపార్ట్మెంట్లోకి వచ్చి బాడీని తీసుకెళ్ళి పాతిపెట్టడం అన్నది ఐ థింక్ ఇట్స్ ద మోస్ట్ వాచ్డ్ సీన్ ఆఫ్ 2023 నాకు తెలిసి, 2022. సో మోస్ట్ వాచ్డ్ సీన్ అది. అండ్ మా డాడీయే మా ఇంట్లో ఊరికే అదేదో సీన్ అలా చూస్తుంటారు, ఆ సీక్వెన్స్ అంతా అపార్ట్మెంట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి. సో దాన్ని మనం రీక్రియేట్ చేస్తే బాగుంటుంది ఫన్నీగా అన్న థాట్ రాగానే వి ఫెల్ట్ వెరీ ఎక్సైటెడ్. అండ్ అవర్ గట్ వాజ్ సేయింగ్ దట్ కరెక్ట్ కాల్ అది 100% చేయాలి, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అండ్ స్క్రిప్ట్ అంతా రాసుకొని వి నరేటెడ్ టు నవీన్ అన్న హూస్ ద ఎడిటర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వంశ్ అన్న ఇక్కడికి వచ్చారు, ఈ బాల్కనీలో కూర్చొని నరేట్ చేసాం. బాగుంది, చాలా బాగుంది. 100% ఇది గన్ షాట్ వర్కౌట్ అవుతుంది. ఇంతమందికి అనిపిస్తుంది అంటే వీఆర్ ఇన్ ద రైట్ పాత్. దట్ ఈస్ హౌ వి గో ఫార్వర్డ్. సూపర్ సార్. అంటే ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ డైరెక్ట్గా మీకు ఆ టైంలో ఎలా ఉంది మైండ్ స్పేస్? అంటే ఒక మంచి ఐడియా వచ్చినప్పుడు వచ్చే హై ఇస్ ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు హైస్ అంటే ఆ మూమెంట్స్ అండి. ఒక మంచి ఐడియా వచ్చినప్పుడు వచ్చే హై ఇస్ బిగ్గెస్ట్ హై. సార్ త్రివిక్రమ్ గారు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయన ఇన్వాల్వ్ అయినా లేకపోతే నాగవంశీ గారు ఇన్వాల్వ్ అయిన సినిమాకి. బట్ ఆయన ముందు సినిమా కూడా చూడడం జరిగింది, రఫ్ ఎడిట్ స్టోరీ నుంచి తెలుసుకున్నారు. అండ్ సినిమా చూసిన తర్వాత రీసెంట్గా వెళ్ళారు, మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అన్నట్టు త్రివిక్రమ్ గారు మాట్లాడాలి అనిపించారు మీకు? సజెషన్స్ అండ్ కాంప్లిమెంట్స్ ఈ రెండు ఉంటాయి. సినిమా జరుగుతున్నప్పుడు సజెషన్స్ వస్తాయి, సినిమా అయిపోయిన తర్వాత మంచి కాంప్లిమెంట్స్ అప్రిషియేషన్ వస్తాయి. అండ్ వాటిని ఎలా ఎంజాయ్ చేసి ఎలా తీసుకున్నారు సజెషన్స్ కానీ కాంప్లిమెంట్స్? సజెషన్స్ ఆర్ లైక్ గేమ్ చేంజింగ్ సజెషన్స్ అనమాట ఆయన చెప్పినవి. వాట్ ఎవర్ వీఆర్ మిస్సింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఫిల్మ్ అని ఏమనిపించినా కూడా దోస్ కైండ్ ఆఫ్ సజెషన్స్ అండ్ ఆల్ దట్ హీ గేవ్. చూడగానే ఈ ఎమోషన్ ఇలా ఉండకూడదు, అయ్యా ఫాదర్ని ఇలా వీడు అనకూడదు, ఫాదర్ని ఫాదరే వీడిని తిడుతుండాలి కంటిన్యూస్గా. వీడు ఎప్పుడైతే ఫాదర్ని తిట్టడం మొదలుపెట్టాడో మీకు ఆ ఈక్వేషన్ కట్ అయిపోతుంది మీకు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఆన్ ఏం జరుగుతుంది, ఎలా మాట్లాడతారు ఇద్దరు. వర్కౌట్ అయిన సీక్వెన్సెస్ని, వర్కౌట్ అయిన ఇమోషన్స్ని మార్చొద్దు. సో ఇలాంటివి ఏంటంటే మీకు వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తాయి మీకు, బట్ వీడిని కంట్రోల్ చేసేది ఫాదరే వీడిని తిడుతుంటాడు అండ్ వీడు తిరిగి అంటుంటాడు. అది ఎప్పుడు ఆ ఫాదర్స్ అన్న ఈక్వేషన్ ప్రతి ఇంట్లో ఉంటుంది, దాని డైనమిక్ మార్చొద్దు. అది మార్చారంటే మళ్ళీ ఆ ఈక్వేషన్ పాడవుతుంది. సో ఇన్ దట్ వే కొన్ని చాలా ఇంపార్టెంట్ సజెషన్స్ ఇచ్చారు. అండ్ ఇంటర్వెల్ ముందు ఏదో జరగాలి అమ్మాయి ఏజెంట్ సరే ఎందుకు రావాలి, టక్కని అమ్మాయి రివీల్ చేయకుండా షానన్ అన్నవాడిని తీసుకురండి అయ్యా అన్నారు. షానన్ తీసుకురండి, ఆడికి అప్పు ఉన్నావు కదా మీరు, తీసుకురండి బాగుంటుంది అన్నారు.
ఎలా తీసుకొస్తారన్నది మీ ప్రాబ్లం, అది ఫిగర్ అవుట్ చేసుకోండి, వస్తే బాగుంటుందని నేను చెప్తానండి. దెన్ వీ గో బ్యాక్ అండ్ వీ స్టార్ట్ వర్కింగ్. సో మీకు షానన్ రావటం వల్ల సడన్గా అప్పుడు దాకా ఒక కైండ్ ఆఫ్ సినిమాలో వెళ్తుంటుంది, టక్కన షానన్ రాగానే సీరియస్ అవుతుంది మ్యాటర్. ఒకేసారి సడన్గా సర్ప్రైజ్లో సీరియస్ అయిపోయింది అనుకోండి, ఇట్ విల్ బీ లైక్ అరే ఏంటిది షాకింగ్గా ఉంది అని. బట్ మనకి ఆ సడన్గా స్లోగా ఆ సీరియస్ మ్యాటర్లోకి దింపాడు అనమాట షానన్ మన కథలోకి. సో అది అలాంటి కొన్ని సజెషన్స్ చాలా బాగా చేశారు ఆయన. ఇప్పుడు కాంప్లిమెంట్స్, సజెషన్స్ అయిపోయి కాంప్లిమెంట్స్ ఇంకా అంత అంటే బాగా చేశారు. వెరీ హ్యాపీ దట్ ప్రొడ్యూసర్స్ హ్యాపీ, మేము క్రియేటివ్లీ వెరీ హ్యాపీ, ఆడియన్స్ కూడా బాగుంది అంటున్నారు. అంటే మనీ సంపాదించి క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హై ఫర్ అ డైరెక్టర్ ఆర్ రైటర్, బిగ్గెస్ట్ హై అనమాట అది. కమర్షియల్గా చేస్తుంది, రైటింగ్ వైజ్ పొగుడుతున్నారు, యాక్టింగ్ను పొగుడుతున్నారు, అవుట్ అండ్ అవుట్ మోస్ట్ లవ్డ్ ఫిల్మ్ చేశారు దాన్ని. సో అన్ని విధాలుగాను వీఆర్ వెరీ హ్యాపీ. సో అందుకని సెట్ లైక్ చాలా కష్టమైన పని చేశారయ్యా, బట్ ఐఎమ్ హ్యాపీ 2 years కష్టం ఇలా వచ్చిందని. గ్రేట్ సార్. సార్ ఇప్పుడు ఫాదర్ సన్ బాండ్ అని వచ్చింది కాబట్టి నాకు టిల్లు క్యారెక్టర్లో ఇంకోటి గుర్తొచ్చింది సార్. రాధిక సాంగ్ మాంటేజ్ షాట్స్ పడుతూ ఉంటాయి, ఒక్కసారి టిల్లు ఫాదర్ అని తెలుసుకోగానే ఫాదర్ మీద ఎంత కేర్ చూపిస్తాడంటే, మందు తాగినవాడు, సిగరెట్లు కాల్చినవాడు, అసలు హౌ ఇట్ సార్. అంటే ఒక ఫాదర్ అయిన తర్వాత టిల్లు కూడా తెలిసిందంటారా ఫాదర్ వాల్యూ అంటే ఏంటో? ఫాదర్ వాల్యూ తెలుస్తుంది అంత అంటే ఇంకోటి పక్క నుంచి మనకి రాగానే ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అవ్వకముందు టిల్లు పార్ట్ 1లో ఆడు వస్తాడు టెడ్డీ పేరు పట్టుకొని, ఏదో రాంగ్ ఉంది ఇందులో అంటుంటాడు, వీడు వినట్లేదు అపశకునం పశి పొర అంటుంటాడు. సో ఇప్పుడు వీడు ఎంత అమాయకుడైతే ఇప్పుడు మీకు డౌట్ ఉంటుంది మైండ్లో, నిజమేనా అసలు ఈ అమ్మాయి ప్రెగ్నెంటేనా, ఏదో ప్రాబ్లం ఉంది ఇందులో, ప్రెగ్నెంటా కాదా, ఇది వేస్తుందా మబ్బేస్తుందా ఏంటి అని మీకు డౌట్ వస్తుంది కదా. దాంట్లోంచి పాపం వాడు ఫాదర్ ఫీలింగ్ అయిపోయి హ్యాపీ ఫాదర్స్ డే కేక్ కట్టి సెలబ్రేట్ చేసేసుకుంటున్నాడు, బట్టలు కొనేసుకుంటున్నాడు పిల్లలవి, వాడు బేబీ కిక్ ఫీల్ అయిపోతున్నాడు వాడు. సో ఇన్ని అంటే ఏదన్నా ఎక్స్ట్రీమే టిల్లుతో. ఇంకా ఫాదర్ అయిపోయాను వాయిస్ ఎవరు ఇంకేం మంది మానేసిన సీరియల్ మానేసిన అందరూ చుట్టూ నాకు ఎన్వైర్న్మెంట్ అంతా పర్ఫెక్ట్గా ఉండాలి, వాడికి మోస్ట్ ఫ్రెండ్లీగా ఉండాలి ఎన్వైర్న్మెంట్, రేపు పొట్టబొట్టుని బిడ్డ ఎలా ఉండాలి, వాడికి ఇది కొడతాను అది కొంటాను అన్నట్టు ఉంటాడు. సో దట్ ఈస్ కేకులు డీజే టిల్లుకు కేకు ఇదో కేకు ఆడికాడే సర్ప్రైజ్ ఇచ్చుకోవడం. సో టిల్లు ఏం చేసినా కూడా ఎంత క్యూట్గా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది అనమాట. సో బట్ ఆ కిక్ ఎలా ప్లాన్ చేస్తారు? టిల్లుకు కూడా తెలియలేదు, చాలా చక్కగా పకడ్బందీ మోసం అన్నారు, అది ఎలా సార్? అసలు మోసం జరగాలి, 100% జరుగుతుంది అని తెలియాలి. ఆ మోసం ఎంత లెవెల్ వరకు వెళ్ళాలి అన్నది ఈజ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఎంత స్ట్రెస్ పెడితే అంత ఫన్ సార్ టిల్లుతో. మీరు ఎంత స్ట్రెస్ పెడతారో వాడి మీద అంత రియాక్షన్ వస్తుంది వాడి మీద నుంచి. సో అందుకని కంటిన్యూస్గా ఏం చేయడం, ఈ మోసం చేద్దాం, అన్నన్ని మోసం చేద్దాం, అన్ని విధాలుగా మోసం చేద్దాం, మిషన్ అని చెప్దాం, అన్ని విధాలు లడ్డు అని చెప్దాం వాడికి. ఫైనల్గా లడ్డుతో చంపడం ఏంట్రా పిచ్చి పట్టిందో మీకు, లడ్డూల ప్లాన్ లాగా ఉంది అసలు ఫస్ట్ ఇది. నేను అనుకుంటే అదేదో ఆర్ఆర్ఆర్ టైప్లో ఏమని అందరూ ఎన్టీఆర్ అన్న వస్తున్నట్టు ఏదన్నా సింహం జింక అన్నీ ఇలా దూగుతారనుకున్నాను. మోస్ట్ బేకార్ ప్లాన్ ఇది. సో ఆ రియాక్షన్ ఎంత స్ట్రెస్లో పెట్టగలం టిల్లుని అన్న ఒక కాన్స్టెంట్ ప్రయత్నంలో ఉంటాం అది రైటర్స్. ఎంత బ్రెస్ట్ పెడితే అంత మంచిది, ఎంత మోసం చేస్తే అంత మంచిది. సార్ చిరంజీవి గారికి ఏమి నచ్చినా వెంటనే ట్వీట్ చేస్తాం, బట్ ట్వీట్ చేయకుండా మంచిగా మన అందరినీ పిలిచి మాట్లాడారు. కలిసి క్యూట్ వర్డ్స్ ఏంటో మాకు చెప్పండి, విన్నారండి. ఆయన అదే అన్నారు, అంటే టిల్లు 1 అంటే నాకు తరువుగా ఎంజాయ్ చేశాను నేను. అసలు నాకు ఎంత నవ్వానంటే సెకండ్ హాఫ్ అసలు ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. అండ్ ఇంకా ఐఎమ్ సో హ్యాపీ దట్ అ ఫిల్మ్ లైక్ దిస్ ఇస్ మేడ్ వేర్ ఇంత జాయ్ స్ప్రెడ్ చేస్తున్నారు ఆడిటోరియంలో అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. ఒక ఫ్యామిలీ సినిమా అంటున్నారు, విచ్ ఇస్ సచ్ అ గుడ్ థింగ్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ సీక్వెల్ అంత ఈజీ విషయం కాదు చేయటం, అండ్ చాలా తక్కువ సార్లు అవుతుంది. మళ్ళీ చాలా బాగా చేసావు నువ్వు, సీక్వెల్ చాలా బాగా చేసావు, సిద్ధు పర్ఫామ్ చాలా బాగా చేసావు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ లాస్ట్, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన ఒక ఇదిలా హీ వాజ్ మెస్మరైజ్డ్ బై ద ఫిల్మ్ అండ్ హీ వాంట్స్ టు సీ ఇట్ అగైన్ అన్నారు నాతో. హీ వాంట్స్ టు సీ ఇట్ అగైన్. చాలా బాగుంది ఈ సినిమా, మా ఫ్యామిలీ అందరికి నచ్చింది, సురేఖకి నచ్చింది, సురేఖ గారికి నచ్చింది, ఎవ్రీబడి లవ్డ్ ఇట్. అండ్ సిద్ధు ఫ్యాన్స్ ఉన్నారు ఆయన ఇంట్లో, శ్రీజ వాళ్ళ వైఫ్ సుష్మిత అంతా వాళ్ళ పిల్లలు, వాట్ ఐ మీన్ ఇస్ వాళ్ళంతా కూడా దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ సిద్ధు. సో ఇమీడియట్గా తను ఇంటి మనిషిలాగానే ట్రీట్ చేస్తారు అన్నమాట సిద్ధుని. సో మంచి వర్క్ చేసినప్పుడు హీ లుక్స్ ఎట్ హిమ్ లైక్ అ సన్. సో ఇట్ ఇస్ గుడ్ దట్ ఇఫ్ వెన్ సమ్వన్ ఎక్సెల్స్ యూ ఫీల్ లైక్ ఈజ్ అన్ ఓన్ పర్సన్ అన్నప్పుడు. నాకు కూడా సిద్ధు సక్సెస్ అయ్యాడంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ద సేమ్ వే చిరంజీవి గారు కూడా ఈజ్ ఫీలింగ్ ఫర్ సిద్ధు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో సార్ అండ్ మేము ఎప్పుడు సిద్ధుని బయటని చూస్తున్నాం, చాలా ప్రొఫెషనల్గా, చాలా నీట్గా, క్లీన్గా వాట్ హీ బిహేవ్ అంటే వాట్ ఈ సిద్ధు అని కనబడు. బట్ టీజెట్లో కాబట్టి రోల్ మాకు స్క్రీన్ మీద కనబడుతుంది సార్. బట్ ఆయన అంతా ఏవే అవుతుంటారు సార్, ఎందుకంటే ఇంత ప్రేమ వస్తూ ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళినా టిల్లు టిల్లు అని అంటూ ఉంటారు. బట్ ఆ ప్రేమ నుంచి ఏవే నేను సిద్ధుని
వాట్ ఐఆమ్ అనేది ఎప్పటికప్పుడు ఎలా చూసుకుంటారు? దగ్గరుండి మీరు ట్రావెల్ చేశారు కాబట్టి. అంటే ముందు కూడా అన్నాను నేను, సిద్ధు ఇస్ ఆల్సో టిల్లు. టిల్లులా బిహేవ్ చేయడు కానీ టిల్లులా ఆలోచిస్తాడు. సర్కాజం కానీ వెటకారం కానీ అంతా కూడా టిల్లులోనే ఉంటుంది. అమాయకత్వం కానీ ఇవన్నీ సిద్ధులో కూడా ఉంటాయి చాలా. సో తన ఎక్స్టెన్షనే టిల్లు అంటే. సో తను ఈజ్ నాట్ టు డిటాచ్ ఫ్రమ్ టిల్లు, అదేదో వేరే క్యారెక్టర్ లాగా ఉండదు అనమాట. సో ఇఫ్ ఐ సే సిద్ధు అండ్ టిల్లు, దే ఆర్ ఆల్మోస్ట్ ది సేమ్ పీపుల్ ఫర్ మీ. అండ్ తను ఎందుకు ప్రొఫెషనల్గా ఉంటాడంటే ఆబ్వియస్గా దట్స్ హిస్ పర్సనాలిటీ. లోపల హీఈస్ అ డిఫరెంట్ గై, బయట మీకు అలా కనిపిస్తాడు. బట్ యూ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ హిమ్, యుల్ నో దట్ హీస్ అ వెరీ స్వీట్ గై. హీస్ లైక్ టిల్లు ఇన్సైడ్. సార్ సో ఫైనల్లీ టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్మెంట్ చేసేసారు. ఇంకా క్యూబ్లో అప్డేట్ చేయలేదు సార్ దాన్ని. నేను వెళ్ళి చూసాను, ఇంకా టిల్లు క్యూబ్ కొన్ని థియేటర్స్లో రాలేదు, చాలా థియేటర్స్లో వచ్చింది, కొన్ని థియేటర్స్లో మిస్ అయిందన్నారు. అది కూడా అప్డేట్ అవుతాయండి. టిల్లు క్యూబ్ లోడింగ్ సూన్. సూపర్ సార్. అండ్ దీనికి పక్క టైం తీసుకుంటారు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది క్యాలిక్యులేషన్స్ ఏంటో. బట్ డెఫినెట్లీ కేర్ తీసుకొని చేస్తారు. బట్ వాట్ ఈస్ టిల్లు క్యూబ్ అంటే ఇప్పుడు స్పైన్ చేశారు, నెక్స్ట్ ఏంటి సార్ ఇంటర్నేషనల్ స్పైన్ ఏం చేస్తారు మా టిల్లుని? సూపర్ హీరో అనుకుంటున్నాను. సూపర్ హీరో ఇస్ వాట్ రైట్ నౌ వీఆర్ థింకింగ్. సూపర్ హీరో చేస్తే టిల్లుకి ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఎక్సైటెడ్గా ఉన్నాం మేము. బట్ యాజ్ అ డైరెక్టర్గా టిల్లు అండ్ లిల్లీ ఆర్ రాధిక, ఈ 3 క్యారెక్టర్స్లో అదర్ దెన్ దట్ ఎవరిని ఊహించుకుంటారు సార్ ఒక డైరెక్టర్స్గా? ఎవరిని కాస్ట్ చేసేవారన్నా, ఇంకెవరినన్నా కాస్ట్ చేస్తే అదర్ దెన్ అంటే నాకైతే ఫస్ట్ కాస్టింగ్ నా కాల్ కాదు కాబట్టి నేహాది. తినకైతే ఐ డోంట్ హ్యావ్ అన్ అదర్ ఆప్షన్ అండి. నేను చాలా ఆలోచించి వి కాస్టెడ్ అనుపమ టు ప్లే దట్ రోల్, టు ప్లే లిల్లీ. బికాస్ నేను మీకు చెప్పాను నేను మా రీజనింగ్ ఏంటని. తనని విలనని మీరు ఎప్పుడు డౌట్ చేయలేరు. సో దట్ ఈస్ వై. అండ్ అలాంటి ఇమేజ్ క్యారీ చేసిన ఎవరన్నా ప్రాబ్లీ కెన్ ప్లే, కానీ షీఈస్ ద బెస్ట్ ఫిట్ ఫర్ ద రోల్ అండి. ఓకే. సో టిల్లులో ఇంకెవరు అనిపిస్తారు సార్ ఇండస్ట్రీలో ఇలాంటి సర్కాజం ఉండి, ఇలాంటి కామెడీ టైమింగ్ ఉంది? టిల్లు లాగా ఐ నెవర్ కేమ్ అక్రాస్. టిల్లులాగా ఎవరు ఉండరండి. టిల్లుగా ఎవరు ఉండరు. వాడు యునీక్ కాబట్టే దట్ ఈస్ వై హీస్ లైక్డ్. చాలా యునీక్ పర్సన్ టిల్లు. సో ఫైనల్లీ మీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే మేము చాలా ప్రెజర్ ఉంటుంది ఇప్పుడు. అవును. అండ్ ఇప్పటివరకు మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ మాకు అందించారు. నెక్స్ట్ తేజ సజ్జా గారితో ఒకటి అనుకుంటున్నారు, అది ఎంతవరకు వచ్చిందో? అది ఇట్స్ నాట్ తేజ సజ్జా ఒఫీషియల్ ఏం కాదండి. నౌ రైట్ నౌ ఐఎమ్ నరేటింగ్ ఇట్ టు అన్ యాక్టర్. ఒక మూవీ, ఒక పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నాము, ప్లాన్ చేస్తున్నాం రైట్ నౌ. వీ స్టార్టెడ్ రైటింగ్ ఆన్ ఇట్. ఒక డ్రాఫ్ట్ రాసేసాం. సో దట్ ఈస్ ద ఇమీడియట్ ప్రాజెక్ట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ. ఇట్ ఈస్ అగైన్ టిల్లు స్క్వేర్ ఎంత బిగ్, అంతే బిగ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను నెక్స్ట్ కూడా. ప్రాబ్లీ బిగ్గర్ దెన్ దట్. మనం రాసే కొద్ది ఎంత పెద్ద అవుతుందని చూడాలి. బట్ ఇట్స్ కైండ్ ఆఫ్ అ బిగ్ ఫిలిం దట్ ఐఎమ్ టేకింగ్ అప్ నెక్స్ట్. వాట్ అబౌట్ సందీప్ కిషన్ గారి ప్రాజెక్ట్స్? సందీప్ కిషన్ గారి ప్రాజెక్ట్ రైట్ నౌ ఇస్ స్టిల్ ఇన్ టాక్స్. అది కూడా టాక్స్లో ఉందండి. మేము ఏంటంటే ఫస్ట్ సక్సెస్ టైం అంతా ఎంజాయ్ చేద్దాము. లెట్స్ డిస్కస్ అబౌట్, లెట్స్ ఎంజాయ్ దిస్ పీరియడ్. అండ్ ప్రాపర్లీ అంతా మైండ్ అంతా క్లియర్ అప్ అయిపోయి టిల్లు స్క్వేర్ ఇస్ నౌ అఫీషియలీ ఆడియన్సెస్ అన్ని మాకు ఇంకా ప్రమోషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వీ వాంట్ టు గో టు ప్రాజెక్ట్స్. అండ్ ఐల్ క్విక్లీ అనౌన్స్ ఎనీవేస్ ఇన్ అ మంత్ లోపల నేను ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నా ఉన్నది ఎనీవే ఐఎమ్ గోయింగ్ టు అనౌన్స్. ఓకే సార్. మీకంటూ ఒక కలెక్షన్ ఉంటుంది ఇప్పుడు కూడా స్క్రిప్ట్స్. బట్ ఇలాంటి స్క్రిప్ట్స్ ఎప్పటికైనా నేను చేస్తాను అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఏమైనా ఉంది సార్? ఇలాంటిది చేయాలి, వీళ్ళతో క్యాస్ట్ చేయాలి, ఇలాంటి ఒక చిరంజీవి గారితో చేయాలని ఎప్పుడు ఉంటుందండి నాకు. అంటే నేను ఇండస్ట్రీలోకి రాకముందు కూడా చిరంజీవి గారితో సినిమా చేయాలని ఉంటుంది. కానీ ఆయనకి సరిపడే కథ ఇప్పుడు దాకా నేనైతే రాయలేదు. సో ఐ వుడ్ వాంట్ టు రైట్ సంథింగ్ ఫర్ చిరంజీవి గారు అండ్ డూ ఇట్ విత్. అట్ విల్ బీ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్డౌటెడ్లీ. సార్ ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ కంక్లూడ్ అయిపోయే ముందు నేను ఎవరినన్నా రిఫర్ మీ 1 book ఆర్ 1 film, అంటే నాకు ఒక నాలెడ్జ్ కానీ లేకపోతే అవేర్నెస్ కానీ నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ. సో మీ దగ్గర చాలా కలెక్షన్ ఉంది, ఇంటర్నేషనల్ ఫిల్మ్ కలెక్షన్స్ కానీ ఇలా తెలుగు. రిఫర్ మీ ఎనీథింగ్, ఏదో ఒకటి రిఫర్ చేయండి చాలు. నేను అది ఈరోజు నైట్కి కానీ ఆడియన్స్ కానీ మేము అందరం చూస్తాం హ్యాపీ. చాలా కష్టమైన సినిమా దొరకడం. నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక మూవీ టోటలీ హీరోస్ అన్న మూవీ ఉంటుందండి. దట్ ఈస్ అ 1 film. ఆర్ ప్యాన్స్ లాబ్రింత్ మీకు దొరుకుతుంది ఎక్కడంటే. ప్యాన్స్ లాబ్రింత్ ఈస్ అ గుడ్ ఫిలిం. బిగ్ ఫిష్, దీస్ ఆర్ గుడ్ మూవీస్. అండ్ హరిశ్చంద్ర చీ ఫ్యాక్టరీ అని ఒక మూవీ ఉంటుంది, మరాఠీ ఫిలిం. సో యా, ఎనీ 1 book సార్ దట్ మీ పర్సనాలిటీ బట్టి చెప్తాను. ఎందుకంటే నాకు ఫేవరెట్ బుక్ అయితే మిడ్ నైట్స్ చిల్డ్రన్ అండి. నా ఫేవరెట్ బుక్ అది ఫర్ ఆల్ టైమ్. అండ్ ప్రాబ్లీ ఎనీ ఖుష్వంత్ సింగ్ బుక్స్. నేను ఇండియన్ నావెల్స్ చదివానండి ఎక్కువ. అవుట్ సైడ్ రైటర్స్ నావెల్స్ పెద్ద చదవలేదు. ఇండియన్ నావెల్స్ చదివాను. సల్మాన్ రష్దీ కానీ, సల్మాన్ రష్దీ మిడ్ నైట్ చిల్డ్రన్ చదవండి. లేదా మూడ్స్ లాస్ట్ సైన్ ఒక ఉంటుంది, కొంచెం హెవీ స్టఫ్ అది. నో ప్రాబ్లం సార్, రిఫర్ చేయడం హ్యాపీ నాకు కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా టిల్లు స్క్వేర్ మిస్ అవుతూ ఉంటే వాళ్ళని థియేటర్స్కి రప్పించే డైరెక్టర్గా మీరేం చెప్తారు సార్? వాట్ దే మిస్డ్ ఇన్ థియేటర్స్?
టైం లేకపోతే ప్రాబ్లీ వెళ్ళలేదేమో, బట్ ఐ డోంట్ నో వీక్ డేస్ అవటం వల్ల. Yeah. బట్ మళ్ళీ వీకెండ్ వస్తుంది కాబట్టి ప్లీజ్ డూ గో వాచ్ ఇట్, యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైం. ఫ్యామిలీ వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు. నాకు చాలామంది పీపుల్ ఫ్రమ్ ద ఏజ్ 60-65 ఆ ఏజ్ నుంచి కూడా ఫోన్ చేసి నాకు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అవుట్ సైడ్ ఫిల్మ్ నుంచి కాదు, బయట నార్మల్ ఆడియన్స్ చాలా మంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. టిల్లుకి ఆల్రెడీ పెద్ద ఫ్యాన్స్ ఆ క్యారెక్టర్కి, సో పిల్లలు తరోగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. అండ్ ఆల్సో దెర్ ఇస్ నో రీజన్ నాట్ టు సీ ద ఫిల్మ్. మీరు ఎంత త్వరగా అంత త్వరగా థియేటర్స్లోకి వెళ్ళి ప్లీజ్ డూ వాచ్ ఇట్, యూ విల్ హ్యావ్ అ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్. చాలా ఎంజాయ్ చేస్తారు ఆ మూవీని. థ్యాంక్ యూ సో మచ్ సార్, సచ్ ఎ నాలెడ్జబుల్ కన్వర్జేషన్. ఐ థింక్ సినిమా గురించి కానీ లైక్ అవుట్ ఆఫ్ ద సినిమా కానీ విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. సో గైస్, మీరందరూ కూడా తప్పకుండా మన టిల్లు స్క్వేర్ని థియేటర్లోని మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేసి సో మరొకసారి ఎంటర్టైన్ అవ్వండి థియేటర్స్లో. సో మరొక ఎంట్రీతో మళ్ళీ మనందరూ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.